This conference will now be recorded. ఈ రోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటంటే కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. వాట్ ఇస్ ద కాన్సెప్ట్ నేమ్? Command line arguments. కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మీకు ఆల్రెడీ చెప్పాను, ఒక మెథడ్ కి ఆర్గ్యుమెంట్స్ ఉంటే, ఆర్గ్యుమెంట్స్ అంటే నథింగ్ బట్ ఏంటి, వేరియబుల్స్ అన్నట్టే కదా, మెమరీ లొకేషన్సే కదా. Yes, sir. ఒక మెథడ్ కి ఆర్గ్యుమెంట్స్ ఉంటే ఆ మెథడ్ కున్న ఆర్గ్యుమెంట్స్ లోకి డేటాని పాస్ చేయాలంటే ఎక్కడి నుంచి పాస్ చేస్తాం? ఆ మెథడ్ ని కాల్ చేసినప్పుడు సార్. కాల్ చేసినప్పుడు. మెథడ్ ని కాల్ చేసేటప్పుడు. మరి మెయిన్ మెథడ్ కి కూడా ఆర్గ్యుమెంట్ ఉందా లేదా? స్ట్రింగ్ ఆర్గ్స్ అని ఉందా? ఎస్ సార్, ఉంది సార్. మరి సార్, మెయిన్ మెథడ్ కి ఆర్గ్యుమెంట్స్ పంపించాలి అంటే ఎక్కడి నుంచి పంపిస్తాం అంటే కమాండ్ ప్రాంప్ట్ స్క్రీన్ నుంచి పంపిస్తాం. రీజన్ ఏంటంటే మెయిన్ మెథడ్ ఎవరు కాల్ చేస్తారు? జేవిఎం. ఎప్పుడు కాల్ చేస్తుంది? మీరు జావా ఫర్ ఎగ్జాంపుల్ కమాండ్ ప్రాంప్ట్ స్క్రీన్ మీద జావా టెస్ట్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టారు. ఇప్పుడు జేవిఎం ఇన్వాల్వ్ అయింది, మెయిన్ మెథడ్ ని కాల్ చేస్తుందని చెప్పానా లేదా? ఎస్ సార్. అంటే మెయిన్ మెథడ్ కాలింగ్ అంటే ఇక్కడ ఈ లైన్ వల్లనే కదా జరిగేది. ఎస్ సార్. ఎస్ సార్. సో అంటే ఆర్గ్యుమెంట్స్ ని పంపించాలి అన్న ఈ లైన్ దగ్గర నుంచి ఇక్కడ పంపించేది. ఎస్ సార్. వాటిని ఏమని పిలుస్తాం అంటే కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అని పిలుస్తాం. ఓకేనా? అంటే కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి? ఆర్గ్యుమెంట్స్ విచ్ ఆర్ passed to main method from ఎక్కడి నుంచి? కమాండ్ ప్రాంప్ట్ స్క్రీన్ are called command line arguments. Command line arguments. Command line arguments. సింటాక్స్ ఏంటంటే జావా ఏంటి ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏం పంపిస్తాం? మెయిన్ మెథడ్ క్లాస్ నేమ్ ఆర్గ్యుమెంట్ 1 స్పేస్ ఆర్గ్యుమెంట్ 2 స్పేస్ ఆర్గ్యుమెంట్ 3 and so on ఆర్గ్యుమెంట్ లిజన్ హియర్. ఒక ఆర్గ్యుమెంట్ ని ఇంకో ఆర్గ్యుమెంట్ ని ఎలా సపరేట్ చేస్తాం? బై యూజింగ్ స్పేస్. స్పేస్, కామా, ఫుల్ స్టాప్ అలాంటివి పెట్టకూడదు. ఏం రాయాలి? స్పేస్. సో ఇక్కడ మీకు క్లారిటీగా రాస్తున్నా, ఇంపార్టెంట్ టు రిమెంబర్. గుడ్. ఆర్గ్యుమెంట్స్ ఎలా సపరేట్ చేస్తాం? Spaces. Arguments are separated by using space. So okay, fine. ఎగ్జాంపుల్ చూడండి. నేను ఎలా రాశాను? జావా టెస్ట్ 10-20 అని రాశాను. అంటే ఇప్పుడు ఎన్ని ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తున్నా మెయిన్ మెథడ్ కి? 2 arguments. సో అంటే ఇప్పుడు మనం మెయిన్ మెథడ్ కి 1 ఆర్గ్యుమెంట్ పంపించచ్చు, 2 ఆర్గ్యుమెంట్స్ పంపించచ్చు, 3 ఆర్గ్యుమెంట్స్ పంపించచ్చు అండ్ సో ఆన్. ఎన్ని ఆర్గ్యుమెంట్స్ కావాలంటే అన్ని ఆర్గ్యుమెంట్స్. మరి ఇప్పుడు అన్ని వాల్యూస్ ని పాస్ చేస్తున్నాం కాబట్టి మెయిన్ మెథడ్ ఆర్గ్యుమెంట్ కింద వేరియబుల్ ఉండాలా, ఎరే ఉండాలా?
ఎరే ఉంటే బెటర్ సార్. అరే ఉండాలి, ఎందుకంటే 1 or more వాల్యూస్ ఒకవేళ మెయిన్ మెథడ్ ఆర్గ్యుమెంట్ కింద వేరియబుల్ ఉంది అనుకోండి, మోర్ దాన్ 1 వాల్యూని పంపించడం కుదిరిద్దా? నో సార్ నో సార్. No. కాబట్టి మెయిన్ మెథడ్ ఆర్గ్యుమెంట్ కింద ఏం తీసుకున్నారు జావా వాళ్ళు? అరే తీసుకున్నారు. ఎరే తీసుకున్నారు. ఓకేనా? అలానే స్ట్రింగ్ డేటా టైప్ తీసుకున్నారు. రీజన్ ఏంటంటే స్ట్రింగ్ నుంచి మీరు ఇంటీజర్ కన్వర్ట్ చేయొచ్చు, స్ట్రింగ్ నుంచి ఫ్లోట్ కన్వర్ట్ చేయొచ్చు, స్ట్రింగ్ నుంచి డబుల్ కన్వర్ట్ చేయొచ్చు, స్ట్రింగ్ నుంచి ఏ డేటా టైప్ కైనా కన్వర్ట్ చేయడానికి మనకి పార్స్ మెథడ్స్ ఉన్నాయా లేదా? ఎస్ సార్ పార్స్ ఫ్లోట్, పార్స్ డబుల్ ఉన్నాయా లేదా? ఉన్నాయి సో సార్. కాబట్టి మెయిన్ మెథడ్ ఆర్గ్యుమెంట్ కింద ఏం తీసుకున్నారు? స్ట్రింగ్ పార్స్. స్ట్రింగ్ ఆర్క్స్. రైట్. సో ఇప్పుడు నేను ఒక చిన్న ప్రోగ్రామ్ రాద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ లో మీరు జావాలో ఉన్న అన్ని ఇదివరకు చెప్పిన ప్రోగ్రామ్స్ అన్ని కూడా రాయొచ్చు. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ సమ్ ఆఫ్ given two numbers using command line arguments. ఓకేనా? రైట్. చూడండి, ఫస్ట్ మీ క్లారిటీ కోసం ఏం చేస్తున్నా అంటే ప్రోగ్రామ్ రాయకపోయినా ఫస్ట్ కంపైల్ చేస్తున్నా. జావాసి sum.java. ఓకే, జావా ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తాను? జావా సమ్ అని. సమ్ ఆఫ్ ది టూ నెంబర్స్ చేయాలి అంటే ఎన్ని వాల్యూస్ కావాలి? 2 వాల్యూస్. సపోజ్ 20 అని ఇచ్చాను. ఓకేనా? రైట్. అప్పుడు ఏం జరిగిద్దంటే చూడండి, ఎడిట్ ప్లస్ ఓపెన్ చేస్తాను. పాత అన్ని క్లోజ్ చేసేసా. రైట్, చెప్పండి. ఫైల్ న్యూ అదర్స్ జావా టెస్ట్. సో లిజన్ హియర్, మీకు జావాలో అరేని ఇలా రాయొచ్చు లేదా ఇలా రాసిన రైటే. ఓకేనా? అంటే ఇండెక్స్ బ్రాకెట్స్ ని డేటా టైప్ పక్కన పెట్టినా కరెక్టే. వేరియబుల్ నేమ్ అంటే డేటా టైప్ పక్కన. సో అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటి? ఆర్గ్స్ అనేది వేరియబులా ఎరేనా? ఎరే సార్. ఎరే. సో మీరు ఎప్పుడైతే చూడండి, మీరు ఎప్పుడైతే ఇక్కడ రాస్తాను కదా, ఏంటి ఇక్కడే రాస్తున్నా చూడండి, జస్ట్ ఎ మినిట్. మీరు ఎప్పుడైతే జావా స్పేస్ టెస్ట్, మెయిన్ మెథడ్ క్లాస్ నేమ్ ఏంటి? టెస్టే కదా. 10 20 టైప్ చేయండి. N20 అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేశారు. ఎంటర్ క్లిక్ చేశారు. ఎంటర్ క్లిక్ చేయగానే ఎవరు ఇన్వాల్వ్ అవుతారు? ఏ మెథడ్ ని కాల్ చేస్తుంది? మెయిన్ మెయిన్ మెథడ్ కంట్రోల్ తో పాటు ఏం వెళ్తాయంటే 10 వెళ్ళిద్ది, 20 వెళ్ళిద్ది. 10 20. రైట్. మరి ఇక్కడ సైజ్ చెప్పాను అరేకి, జావాలో సైజ్ చెప్పాం. ఓకేనా? నో సార్ చెప్పలేదు. పంపించారు కాబట్టి ఏం క్రియేట్ అయ్యింది? ఒక అరే క్రియేట్ అవుతుంది. అందులో 20 స్టోర్ అవుతుంది. లొకేషన్స్ తో. దాని పేరేంటి? ఆర్గ్స్. దాని పేరేంటి? ఇక్కడ వెళ్ళి స్టోర్ అయింది 10, ఇక్కడ వెళ్ళి 20. బట్ ఇక్కడ ఆర్గ్స్ డేటా టైప్ ఏముంది? స్ట్రింగ్ ఫార్మాట్ లో స్టోర్ అవుతుంది. కాబట్టి ఏ ఫార్మాట్ లో స్టోర్ అవుతాయి? ఫార్మాట్ లో సార్. ఫార్మాట్ లో స్టోర్ అవుతాయి. అందరికి క్లియర్ అమ్మా? అర్థమైందా?
సో ఇది 0, ఇది 1. ఆర్గ్స్ ఆఫ్ 0లో ఏముంది? 10. 10. sir. In the form of String format. string. ఆర్గ్స్ ఆఫ్ 1లో ఏముంది? 20 20. string form. 20. In the form of string. String. Suppose మీరు ఆర్గ్స్ ఆఫ్ 0 ప్లస్ ఆర్గ్స్ ఆఫ్ 1 అని రాస్తే ఏమొస్తుంది? 30. 30 వస్తుందా? స్ట్రింగ్ 10, 20 10, 20 వస్తుంది సార్. 10, 20 20 వస్తుంది. 10, 20 వస్తుంది. కన్కాటినేషన్ జరిగి 10, 20 వస్తుంది. ఓకేనా అమ్మా, అందరికి అర్థమైందా? Yes, sir. కాల్స్ వస్తే నేను రాసేది చూడండి ఇక్కడ. Erase all. ఇక్కడ నేనేం రాస్తున్నా? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ లో Args of 0 plus args of 1 అని రాస్తున్నాం. ఆర్గ్స్ ఆఫ్ 1 అని రాశాను. సేవ్. ఇక్కడ ఏ డ్రైవ్ లో సేవ్ చేస్తున్నాం? ఈ డ్రైవ్ లో C Java 2020. C Java 2020. టెస్ట్ డాట్ జావా. Java. సేవ్. ఆల్రెడీ ఉంది కాబట్టి సేవ్ చేసి ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ స్క్రీన్ ఓపెన్ చేసి ఏ డ్రైవ్? ఈ డ్రైవ్ Java 2020. 2020. ఇక్కడే కదా మీ ప్రోగ్రామ్ ఉంది. Yes, sir. జావా Java. Yes, sir. Java. జావా టెస్ట్ Test. 10, 20 అని 20. సో ఆర్గ్స్ ఆఫ్ 0లో వెళ్ళి 10 స్టోర్ అయితే స్ట్రింగ్ ఫార్మాట్ లో, ఆర్గ్స్ ఆఫ్ 1 లో 20 స్టోర్ అయితే స్ట్రింగ్ ఫార్మాట్ లో. మరి ఆర్గ్స్ ఆఫ్ 0 ప్లస్ ఆర్గ్స్ ఆఫ్ 1 అంటే ఏమైంది? 10, 20 అని 10, వస్తుంది. 20 sir, concatenation. ఓకేనా, క్లియరా? Yes, sir. Yes. మరి నేను ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ చేయాలి అంటే ఏం చేయాలి? 2 ఇంటీజర్ వేరియబుల్స్ తీసుకోవాలి. int a, b, c. అంతేనా? Yes, sir. Yes, sir. మీకు ఆల్రెడీ తెలుసు, స్ట్రింగ్ ని ఇంటీజర్ ఫార్మాట్ లోకి మార్చాలి అంటే ఏ మెథడ్ ని కాల్ చేస్తాం? Parsing. పార్సింగ్ ఆర్గ్స్ ఆఫ్ 0 అందా. రైట్, ఒక్క నిమిషం చూడండి అమ్మా. పార్సింట్ అనేది ఏంటి? పార్సింట్ Predefined method. Predefined. predefined static method. Predefined static method. Okay na? So what is the use of this method? Static method of which class? Integer class. What is the use of this method? ఈ మెథడ్ ఏం చేస్తుంది? String ని integer లోకి మార్చుతుంది. String into type data. అంతేనా? Yes, sir. సో మరి స్టాటిక్ మెథడ్ కాబట్టి పార్సింట్ ఎలా కాల్ చేస్తాం? క్లాస్ నేమ్ తోనే కదా. Class name. Class Yes, name sir. నేమ్ తో కాల్ చేస్తాం. ఓకేనా? సో కాబట్టి ఏం రాశాను నేను ఇక్కడ? ఇంటీజర్ డాట్ Parsing. నెక్స్ట్ సేమ్ b ఈక్వల్ టు ఇంటీజర్ డాట్ Parsing of args of 1. అంతేనా అండి రాసేది? Yes, sir. Yes. ఆర్గ్స్ ఆఫ్ ఇప్పుడు ఏం జరిగిద్ది తర్వాత చెప్తాం. ఇప్పుడు c ఈక్వల్ టు a ప్లస్ b. A plus b. c ఈక్వల్ టు a ప్లస్ b. సో ఇక్కడ ఏం రాస్తాం? sum ఈక్వల్ టు దీన్ని ప్రింట్ చేస్తే సరే sum plus c. రైట్. ఇది నా ప్రోగ్రామ్. ఇప్పుడు ఏం జరిగిద్దో చెప్పండి. 30 వస్తుంది సార్. రైట్, అంతే అండి. జావా సి టెస్ట్ డాట్ జావా.
జావా టెస్ట్ టెస్ట్ 1020 1020 1020 అని టైప్ చేసి ఎంటర్ కొట్టారు. ఎంటర్ కొడితే ఎవరు ఇన్వాల్వ్ అవుతారు? జేవీఎం ఇన్వాల్వ్ అవుతుంది. ఏ మెథడ్ ని కాల్ చేస్తుంది? మెయిన్ మెథడ్ మెయిన్ మెథడ్ ని కాల్ చేస్తుంది. మెయిన్ మెథడ్ కి ఏం వెళ్తాయి? ఎన్ని వాల్యూస్ వెళ్తాయి? 2 వాల్యూస్ 2 వెళ్తాయి. వాల్యూస్ 10 ఉంటాయి. 1020 స్ట్రింగ్ ఫార్మాట్ లో 20 వెళ్ళింది స్ట్రింగ్ ఫార్మ్ 1020 వెళ్తాయి. కానీ ఇక్కడ ఆర్క్స్ అనేది తర్వాత వేరియబుల్ అరేనా? ఎరే స్ట్రింగ్ టైప్ కాబట్టి స్ట్రింగ్ ఫార్మాట్ లో ఉంటాయి. అరే ఇక్కడ 2 వాల్యూస్ వెళ్ళింది కాబట్టి ఈ అరే ఎన్ని లొకేషన్స్ క్రియేట్ అవుతాయి? 2 లొకేషన్స్ క్రియేట్ దాని పేరేంటి? అరే పేరేంటి? ఆర్క్స్ ఆర్క్స్. ఇది 0, ఇది 1. ఓకేనా? సో 0లో వెళ్ళి ఇక్కడ డేటా టైప్ 10 స్ట్రింగ్ అని ఉంది కాబట్టి మీరు ఇంటీజర్ ఫార్మాట్ లో ఇచ్చినా సరే అది ఏ ఫార్మాట్ లో తీసుకుంటది? స్ట్రింగ్ ఫార్మాట్ లో తీసుకుంటుంది. ఫార్మాట్ లో 10 ని స్టోర్ చేస్తుంది. అలానే 20 కూడా ఏ ఫార్మాట్ లో స్టోర్ అవుతుంది? స్ట్రింగ్ ఫార్మాట్ లోనే స్టోర్ అవుతుంది. ఫార్మాట్ లోనే స్టోర్ అవుతుంది. సో ఇక్కడ దాకా నేను ఇంతకు ముందు కూడా చెప్పాను కదా. ఎస్ సార్. రైట్. సో నెక్స్ట్ ఫస్ట్ లైన్ కి వెళ్ళింది. ఫస్ట్ లైన్ లో ఏముంది? ఇంట్ ABC అని ఉంది. అంటే ర్యామ్ మెమొరీలో ఎన్ని మెమొరీ లొకేషన్ క్రియేట్ అవుతాయి? 3 మెమొరీ లొకేషన్ క్రియేట్ అవుతాయి. 4 bytes A, 4 bytes 4 bytes సి. టోటల్ గా ర్యామ్ లో ఎన్ని వేరియబుల్స్ ఎన్ని మెమొరీ లొకేషన్స్ క్రియేట్ అవుతాయి? 3 మెమరీ లొకేషన్. మరి వాటి డేటా టైప్ ఏంటి? ఇంటీజర్. అంటే అందులో ఏ వాల్యూ స్టోర్ అవుతాయి? ఇంటీజర్ వాల్యూస్. నెక్స్ట్ ఈ లైన్ కి వస్తుంది కంట్రోల్. ఇక్కడ ఏముంది? ఆర్గ్స్ ఆఫ్ 0. ఆర్గ్స్ ఆఫ్ 0 అంటే ఏంటి? స్ట్రింగ్ ఫార్మాట్ లో 10 స్ట్రింగ్ ఫార్మాట్ లో ఉన్న 10 సార్. అంటే పార్సెంట్ కి మనం స్ట్రింగ్ ఫార్మాట్ లో ఉన్న 10 ఇచ్చాం. ఈ పార్సెంట్ దీన్ని ఎందులో కన్వర్ట్ చేస్తుంది? ఇంటీజర్ ఫార్మాట్ లోకి కన్వర్ట్ చేస్తుంది. నార్మల్ 10 ఎందులో స్టోర్ చేస్తుంది? ఏ లో స్టోర్ చేస్తుంది. ఏ లో స్టోర్ చేస్తుంది. దాంట్లో 10 వస్తుంది. 10 స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది. ఆర్గ్స్ ఆఫ్ 1 అంటే ఏంటి? స్ట్రింగ్ ఫార్మాట్ లో 20 అని స్ట్రింగ్ ఉంటుంది. ఫార్మాట్ లో సార్ 20. ఈ పార్సెంట్ ఎందులో కన్వర్ట్ చేస్తుంది? ఇంటీజర్ లోకి కన్వర్ట్ చేస్తుంది. ఎందులో స్టోర్ చేస్తుంది? బి లో స్టోర్ చేస్తుంది. ఏ అంటే ఎంత? 10. 10 అంటే ఎంత? 20. 10 + 20 ఏమైంది? 30. అది ఎందులో స్టోర్ అయింది? సి లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ సమ్ ఈక్వల్ టు ప్లస్ సి అన్న. అంటే సమ్ ఈక్వల్ టు ఏమైంది? సి లో ఎంత ఉంది? 30 ఉంది. సమ్ ఈక్వల్ టు 30 కాబట్టి మీకు అవుట్పుట్ ఏమొస్తుంది? ఈక్వల్ టు 30 అని వస్తుంది. చూడండి కావాల్సి వస్తే. వచ్చిందా? ఎస్ సార్. సమ్ ఈక్వల్ టు 30 అని అర్థమైందా అమ్మ? మొత్తం క్లారిటీగా. ఎస్ సార్. ఇప్పుడు కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ కాన్సెప్ట్ క్లియర్ గా అర్థమైంది కదా? ఎస్ సార్ అర్థమైంది. మీరు డిస్ప్లేస్మెంట్ ప్రోగ్రామ్ రాయండి. హోంవర్క్ ఏంటి? రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ డిస్ప్లేస్మెంట్. కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్. ఫార్ములా ఏంటి? S equals to S equal to UT plus half A. UT plus half A square. Yes. 0.5 into A into into T. అర్థమైందా అండి? దిస్ ఇస్ ద ఫార్ములా.
ఓకే, అంటే కమాండ్ ప్రాంప్ట్ నుంచి ఎన్ని వాల్యూస్ పంపించాలి? 3 values. 3 values, sir. U వాల్యూ, P వాల్యూ, A వాల్యూ. ఓకేనా? Yes, sir. దిస్ ఈజ్ అబౌట్ కమాండ్ లైన్ Arguments. arguments. This conference will now be recorded. కాన్సెప్ట్ స్టార్ట్ చేయబోతున్నా ఇప్పుడు జావాలో. ఆ కాన్సెప్ట్ పేరు ఏంటంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. వాట్ ఇస్ ద కాన్సెప్ట్ నేమ్? Exception handling. ఓకే, సో ఇది కూడా మనకి ఎక్కువ టైమే తీసుకుంటుందండి, జాగ్రత్తగా వినండి. ఇది చూడండి అమ్మ, మీరు ఒక జావా ప్రోగ్రామ్ ని రాద్దాం అనుకుంటున్నారు. ఎర్రర్స్ రావడం సహజం కదా, అవునా కాదు? Yes, sir. రైట్. మీరు ఒక జావా ప్రోగ్రామ్ ని రాస్తే ఎలాంటి ఎర్రర్స్ వస్తాయో మీకు ముందే తెలుసు అనుకోండి. అప్పుడు అలాంటి ఎర్రర్స్ రాకుండా మీరు పర్ఫెక్ట్ గా ప్రోగ్రామ్ రాయడానికి ఛాన్స్ ఉంటుందా లేదా? ఉంటుంది సార్. అర్థమైందా అమ్మ చెప్పింది? Yes, sir. సో Yes, sir. మీకు నేను మాట్లాడింది అర్థమైందా అమ్మ? Yes, sir. Yes, sir. సో చూడండి, ఎర్రర్స్ ఎట్లాంటి ఎర్రర్స్ వస్తాయి ఏంటి అనేది మీకు తెలుసు అనుకోండి, ముందే తెలుసుకోండి. అప్పుడు ఎర్రర్స్ లేకుండా ప్రోగ్రామ్స్ రాయొచ్చా లేదా? Yes, sir. Yes, Yes, sir. sir. రాయొచ్చు కదా. సో అందుకోసం ఏంటి, ఫస్ట్ ఏం చూద్దాం, ఒక జావా ప్రోగ్రామ్ రాసినప్పుడు ఏమేమి ఎర్రర్స్ రావడానికి ఛాన్స్ ఉంది. Chance. Types సో of Types టైప్స్ of ఆఫ్ errors. లిజన్ హియర్. మీరు జావా ప్రోగ్రామ్ రాసినప్పుడు త్రీ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ రావడానికి ఛాన్స్ ఉందండి. దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ errors. Errors. ఫస్ట్ వన్ వచ్చి సింటాక్టికల్ ఎర్రర్స్. Syntactical. సింటాక్టికల్ ఎర్రర్స్ ఆర్ వీటిని కంపైల్ టైమ్ ఎర్రర్స్ అని కూడా Combined time errors అంటాం. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి Runtime errors. Runtime errors. టైమ్ ఎర్రర్స్. థర్డ్ వన్ వచ్చి లాజికల్ ఎర్రర్స్ ఆర్ సిమాంటిక్ ఎర్రర్స్ అని కూడా పిలవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చూద్దామంటే సింటాక్టికల్ ఎర్రర్స్ ఎందుకు వస్తాయి, ఎప్పుడు వస్తాయి, ఎర్రర్ వచ్చిందనే విషయం మనకి యూజర్ కి ఎవరు ఇంటిమేట్ చేస్తారు, ఎవరు డిటెక్ట్ చేస్తారు. అలానే రన్ టైమ్ ఎర్రర్స్ ఎందుకు వస్తాయి, ఎప్పుడు వస్తాయి, ఎవరు డిటెక్ట్ చేస్తారు. అలానే లాజికల్ ఎర్రర్స్ ఎందుకు వస్తాయి, ఎప్పుడు వస్తాయి, ఎవరు డిటెక్ట్ చేస్తారు అనేది చూద్దాం. ఓకేనా? Okay, sir. ఫస్ట్ వన్ ఏంటి? Syntactical errors. Syntactical errors. సింటాక్టికల్ ఎర్రర్స్ ఎందుకు వస్తాయి అంటే మీరు జావా ప్రోగ్రామ్ రాసేటప్పుడు సింటాక్సెస్ ఫాలో కాకపోవడం వల్ల వస్తాయండి. ఇఫ్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ సింటాక్సెస్ వైల్ యు ఆర్ రైటింగ్ జావా ప్రోగ్రామ్, దెన్ యు విల్ గెట్ Syntactical errors. బెస్ట్ ఎగ్జాంపుల్ నేమింగ్ కన్వెన్షన్స్ చెప్పాను మీకు. ఎక్కడ క్యాపిటల్ లెటర్ రాయాలి, ఎక్కడ స్మాల్ లెటర్ రాయాలి అనేది. మీరు ఆ నేమింగ్ కన్వెన్షన్స్ ఫాలో అవ్వలేదు, అప్పుడు ఏ ఎర్రర్స్ వస్తాయి? Syntax errors. Syntactical errors. అలానే ఇఫ్ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్ సింటాక్సెస్ చెప్పాను. ఇఫ్ ఎల్స్ ఎలా ఉంటది, వైల్ ఎలా ఉంటది, మెథడ్ ఎలా ఉంటది, క్లాస్ ఎలా ఉంటది, ఇంటర్ఫేస్ ఎలా ఉంటది, ప్రతిదానికి మనం సింటాక్స్ చూసామా?
Yes, Yes, sir. sir. ఆ సింటాక్సెస్ ఫాలో కాకుండా మీ సొంతంగా ఇష్టం వచ్చినట్టు రాస్తే వచ్చే ఎర్రర్స్ Syntactical errors. సింటాక్టికల్ ఎర్రర్స్. సో అంటే ఏంటి? సింటాక్టికల్ ఎర్రర్స్ ఆర్ occurred due to writing Java programs. ఎందుకు వస్తాయి? writing Java programs without proper Syntax. సింటాక్స్ సరిగా రాయకపోవడం వల్ల వస్తాయి. ఓకే ఫైన్, సింటాక్స్ సరిగా రాయలేదు, మీకు ఏమైంది? సింటాక్టికల్ ఎర్రర్ వచ్చింది. మరి మీ ప్రోగ్రామ్ లో సింటాక్టికల్ ఎర్రర్స్ ఉంటే మీ ప్రోగ్రామ్ కంపైల్ అయిద్దా? No, sir. అవదు. No, sir. రీజన్ ఏంటంటే సింటాక్టికల్ ఎర్రర్స్ ఆర్ అక్కర్డ్ ఎప్పుడు వస్తాయి? Compiled. while compiling your Java program. Compilation. While compiling your Java program. If your program contains syntactical error, then your program will not be compiled. Antena? Yes, sir. Yes, sir. So it will not generate. ఏం జనరేట్ అవ్వదు? Dot class file అనేది జనరేట్ అవ్వదు. డాట్ క్లాస్ ఫైల్ అంటే ఇందులో ఏ కోడ్ ఉంటుంది? బైట్ కోడ్, సార్. Byte code, sir. Byte code. సో అండ్ హెన్స్ బైట్ కోడ్ జనరేట్ అవ్వలేదు. అండ్ హెన్స్ బైట్ కోడ్ లేకపోతే మీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుందా? No, Your sir. program will not be Executed. అర్థమైందా? రీజన్ ఏంటంటే ఒక్కసారి చూడండి, కొంతమంది ఏం చేస్తారంటే క్లాస్ రూమ్ లో సార్ ఏం చెప్పారు, జావాసి ప్రోగ్రామ్ నేమ్ డాట్ జావా అని రాయమన్నారు, ఎంటర్ కొట్టారు. నెక్స్ట్ జావా ప్రోగ్రామ్ నేమ్ మెయిన్ మెథడ్ క్లాస్ నేమ్ అని ఎంటర్ కొడతారు. కొంతమంది ఏం చేస్తారంటే ల్యాబ్కి వెళ్ళేసి జావాసి సో అండ్ సో టెస్ట్ డాట్ జావా అని టైప్ చేసి ఎంటర్ కొడతారు. ఎర్రర్స్ వచ్చినాయో లేదో పట్టించుకోకుండా ఏం చేస్తారు, జావా టెస్ట్ అని టైప్ చేసి ఎంటర్ కొడతారు. అవుట్పుట్ వచ్చిందా లేదా పట్టించుకోరు, నెక్స్ట్ ప్రోగ్రామ్ రాస్తారు. ఒకటి గుర్తుంచుకోండి అమ్మా, మీ ప్రోగ్రామ్ కంపైల్ కాకపోతే ఏది కూడా అవ్వదు, ఎగ్జిక్యూట్ కూడా అవ్వదు. సో దానికి రీజన్ క్లియర్ గా చెప్తున్నా చూడండి. మీ జావా ప్రోగ్రామ్ ని ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తారు? JVM, సార్. JVM. ఏ కోడ్ మాత్రమే తెలుసు? బైట్ కోడ్ మాత్రమే తెలుసు. మరి బైట్ కోడ్ ఏ ఫైల్లో ఉంటది? క్లాస్ ఫైల్లో ఉంటది, అవునా? Yes, sir. మన క్లాస్ ఫైల్ ని జావా కంపైలర్ జావాసి జనరేట్ చేస్తుంది. ఎప్పుడు జనరేట్ చేస్తుంది? కంపైలేషన్ సక్సెస్ఫుల్ గా అయితే, సార్. ప్రోగ్రామ్ లో ఎలాంటి సింటాక్టికల్ ఎర్రర్స్ లేకపోతే కంపైలేషన్ సక్సెస్ అయితేనే డాట్ క్లాస్ ఫైల్ జనరేట్ అయింది. మరి మీ ప్రోగ్రామ్ లో రివర్స్ లో వస్తున్నా, మీ ప్రోగ్రామ్ లో సింటాక్టికల్ ఎర్రర్స్ ఉన్నాయి కాబట్టి జావాసి మీ ప్రోగ్రామ్ ని కంపైల్ చేయదు కాబట్టి డాట్ క్లాస్ ఫైల్ జనరేట్ అవ్వదు. డాట్ క్లాస్ ఫైల్ లేదు కాబట్టి బైట్ కోడ్ ఉండదు కాబట్టి ఏ కోడ్ ఎగ్జిక్యూట్ అయితే? JVM ఎవరిని ఎగ్జిక్యూట్ చేస్తుంది? అర్థమైందా అండి? బైట్ కోడ్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తుంది, కానీ అది లేదు కాబట్టి ఎగ్జిక్యూషన్ ఫెయిల్ అయింది. అర్థమైందా? Yes. సో ఎగ్జాంపుల్ చెప్పండి సింటాక్టికల్ ఎర్రర్స్ కి. ఎగ్జాంపుల్ మిస్సింగ్ సెమీకోలన్, అవునా? Yes, sir. మిస్సింగ్ చెప్పాలంటే చాలా చెప్పొచ్చు. మిస్సింగ్ సెమీకోలన్ at the end of Statements. Each statement. Java statements.
అలానే యూజింగ్ సింగిల్ ఈక్వల్ టు ఇన్ ప్లేస్ ఆఫ్ డబల్ double equal to and using double equal to in place of single equal to. For సింగిల్ example, int a equal to 10 అని రాయాలి, కానీ మీరు ఏం చేశారు int a equal to 10 అని రాసేది. రైటా రాంగ్? రాంగ్ సార్. ఇంకా చెప్పుకుంటా పోతే నేమింగ్ కన్వెన్షన్స్ ని ఫాలో కాకపోవడం, నాట్ ఫాలోయింగ్ నేమింగ్ రూల్స్. అలానే ఇంకేంటి, మిస్స్పెల్లింగ్స్ అంటే స్పెల్లింగ్స్ రాంగ్ రాశారు, క్లాస్ బదులు క్యాప్స్ అని రాశారు, అది కూడా ఏంటి mismatching of braces or parentheses అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్లాస్ ను ఓపెన్ చేశారు కానీ క్లోజ్ చేయడం మర్చిపోయారు, మిస్మ్యాచింగ్ ఆర్ మిస్సింగ్. అర్థమైందా? ఓపెన్ చేశారు కానీ ఏం చేయడం మర్చిపోయారు, క్లోజ్ చేయడం మర్చిపోయారు. సో అవన్నీ కూడా దేని కిందకి వస్తాయి, ఇట్లా చెప్పుకుంటా పోతే శతకోటి ఉంటాయి అన్నమాట. అవన్నీ ఎర్రర్స్ కింద వస్తాయి, సింటాక్టికల్ ఎర్రర్స్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇంతకు ముందు ప్రోగ్రామ్ రాసా కదా, సో ఇదే ప్రోగ్రామ్ ఇక్కడ జస్ట్ చిన్న ప్రోగ్రామ్ రాస్తున్నా, కోడ్ అంతా తీసేస్తున్నా. ఇక్కడ నేను సెమీకోలన్ మిస్ చేశాను, సేవ్ చేశాను, కమాండ్ ప్రాంప్ట్ స్క్రీన్ ఓపెన్ చేశాను, జావా ఏ డ్రైవ్, ఈ డ్రైవ్ cd c java 2020 java c test.java. సో ఎర్రర్ వచ్చిందా చూడండి. ఇప్పుడు ఈ మెసేజ్ ని ఎవరు డిస్ప్లే చేసినట్టు, కంపైల్ చేసినప్పుడే ఎర్రర్ వచ్చింది. పాయింట్ నెంబర్ 1. ఈ మెసేజ్ మొత్తాన్ని ఎవరు డిస్ప్లే చేస్తున్నట్టు యూజర్ కి, జావా సి. ఏం చెప్తుంది మీ ప్రోగ్రామ్ నేమ్ ఏంటి, test.java. ఏ లైన్ లో ఎర్రర్ ఉంది, సిక్స్త్ లైన్ లో ఎర్రర్ ఉంది. ఎర్రర్ ఏంటి, సెమీకోలన్ లేదు. ఇదే కదా 6th లైన్. ఇక్కడ ఏం లేదు, సెమీకోలన్ లేదు. మీకు అర్థం కాదేమోనని చెప్పేసి జావాసి ఆ లైన్ మొత్తాన్ని డిస్ప్లే చేసి ఇక్కడ క్యాప్ సింబల్ చూపించింది, సరే క్యారెట్ సింబల్. సో అంటే ఇక్కడ ఎర్రర్ ఉన్నట్టు, అంటే క్యారెట్ సింబల్ ఎక్కడ ఉంటే మీ ప్రోగ్రామ్ లో అక్కడ ఎర్రర్ ఉన్నట్టు. సో ఇంతకంటే క్లియర్ గా ఎవరన్నా డిస్ప్లే చేస్తారా అంటే ఎర్రర్ మెసేజ్ ని? సో అంటే మీరు ల్యాబ్ చేసేటప్పుడు గతంలో కావచ్చు ఎప్పుడైనా కావచ్చు, ప్రోగ్రామ్ ఒకవేళ ఎర్రర్ వస్తే మీరు చదివితే అర్థమైద్దా లేదా? కాబట్టి ఇక నుంచి అయినా సరే ఏం చేస్తారు, ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎర్రర్స్ వచ్చినప్పుడు అక్కడ ఏం ఎర్రర్ వచ్చింది, ఏ లైన్ లో వచ్చింది అనేది చూస్తే దాన్ని మీరు ఏం చేయొచ్చు, ఈజీగా రెక్టిఫై చేయొచ్చు. ఓకేనా? సో ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. ఇప్పుడు ఒక చిన్న విషయం నాకు క్లారిటీ ఇవ్వండి అమ్మా. కంపైల్ టైమ్ ఎర్రర్స్ ఆర్ సింటాక్టికల్ ఎర్రర్స్ ఉంటే ఎలా ఐడెంటిఫై చేయాలనేది అర్థమైందా? ఇప్పుడు ఓవరాల్ గా ఇక్కడ కంక్లూజన్ 3 points. కంక్లూజన్ కంపైల్ టైమ్ ఎర్రర్స్ గురించి. కంక్లూజన్ ఫస్ట్ పాయింట్, కంపైల్ టైమ్ ఎర్రర్స్ ఎందుకు వస్తాయి? రీజన్ ఫర్ occurring compile time errors. చెప్పండి 3 points కంక్లూజన్ ఏంటి రీజన్?
not for if not Following following syntax. not following Not following syntax. Proper syntax. ఓకేనా. నెక్స్ట్ ఎప్పుడు వస్తాయి? Naming conversions following. Compile time లో. error or occurred during Compile time. Compilation time. compilation time of the program. Time of the program. నెక్స్ట్ ఎవరు డిటెక్ట్ చేస్తారు? JavaC. JavaC, sir. Time errors. Errors are detected by Java compiler. What is it? Java compiler, JavaC. Java. అర్థమైందా? Yes, sir. Yes, sir. Yes, sir. క్లారిటీ ఐ హోప్. ఓకేనా. Yes, sir. రైట్. నెక్స్ట్ ఏంటి? సెకండ్ వన్ Runtime errors. Runtime errors. Runtime errors. Runtime errors. Runtime errors ఎందుకు వస్తాయి అంటే incapability of computer system to execute some statements. For example, నేను కంప్యూటర్ కి 10/0 ఎగ్జిక్యూట్ చేయమని చెప్పాను. సారీ, ఒక ఎరే తీసుకున్నా, ఒక చిన్న చూడండి, ఒక ఎరే. సో ఇదేంటి, ఒక ఎరే, దీని పేరు ఏ, ఇది 0, ఇది 1, ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 20 ఉంది. నేను సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏ ఆఫ్ 0 అని రాస్తే ఏమొస్తుంది? 10. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏ ఆఫ్ 1 అని రాస్తే ఏమొస్తుంది? 20. 20 వస్తుంది. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏ ఆఫ్ 5 అని రాస్తే ఏమొస్తుంది? Error index out of bounds. Errors. Yes, sir. నథింగ్. అంటే ఇక్కడ ఫిఫ్త్ పొజిషన్ ఉందా అసలు? No, sir. లేదు. లేదు కాబట్టి మీకు కంప్యూటర్ డిస్ప్లే చేయగలిగిద్దా? అంటే ఈ పర్టికులర్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏ ఆఫ్ ఎగ్జిక్యూట్ చేయగలిగిద్దా? No, sir. సో అంటే incapability of computer to execute some statement like what I am saying now. ఓకేనా? Yes, sir. Yes. అలానే = 10/0 అని రాశా. 10/0 అంటే ఎంత? Infinity. Infinity. మరి ఇన్ఫినిటీని స్టోర్ చేసుకునే అంత మెమొరీ ఉంటుందా కంప్యూటర్ లో? No, sir. No, sir. అంటే ఇన్సఫిషియంట్ మెమొరీ. అర్థమైందా అండి? మెమొరీ సరిపోతుందా కొన్ని వాల్యూస్ స్టోర్ చేసుకోవడానికి? No, sir. No, No, sir. sir. అంటే రన్ టైమ్ ఎర్రర్స్ ఆర్ అక్కర్డ్ During the execution of the program. ఎప్పుడు వస్తాయి రన్ టైమ్ ఎర్రర్స్? Execution During of execution of program. Execution time of the program. ఓకేనా? మరి ఎందుకు వస్తాయి? రీజన్స్ ఏంటి? incapability. Incapability of computer or insufficient memory. Incapability of computer to execute Statement. Some statements. and insufficient memory to store some data. Comes under దేని కిందకు వస్తాయి ఇవి? Runtime errors. Errors. ఓకేనా అండి? సో Yes. మరి రన్ టైమ్ ఎర్రర్స్ ని ఎగ్జిక్యూషన్ టైమ్ లో వస్తాయి కాబట్టి ఎవరు డిటెక్ట్ చేస్తారు? JVM. Run time errors are detected by JVM. JVM. ఎవరు డిటెక్ట్ చేస్తారండి? JVM.
JV. సో నేను ఒక చిన్న ప్రోగ్రామ్ రాస్తా, దాని అవుట్పుట్ ఏమొస్తుందో చెప్పండి. ఇది నా ప్రోగ్రామ్. చెప్పండి. చెప్పండి అమ్మా, అనలైజ్ చేయండి సబ్జెక్ట్. సి వాల్యూ లేదు కదా సార్ అసలు. అసలు సెమీకోలన్ లేదు, సింటాక్స్ కలర్. ఇప్పుడు చెప్పండి. మెయిన్ లో స్ట్రింగ్ స్పెసిఫై చేయాలి. రైట్. అంటే ఇప్పుడు ఒక మెథడ్ సింటాక్స్ ఏంటి? రిటర్న్ టైప్, మెథడ్ నేమ్, ఆర్గ్యుమెంట్స్ చెప్పండి. అంటే మెథడ్ కి ఆర్గ్యుమెంట్స్ కంపల్సరీనా ఆప్షనల్ సింటాక్స్ ప్రకారం? ఆప్షనల్ సార్. ఆప్షనల్. కాబట్టి ఇది రైట్ కాదా? సింటాక్స్ రైట్ కాదా? రైట్. మెయిన్ అయితే ఏంటి, మెయిన్ తాత అయితే ఏంటి, మెథడే కదా. మెథడ్ సింటాక్స్ మెయిన్ కి ఒక రకంగా, వేరే మెథడ్స్ ఒక రకంగా ఉంటుందా? నో సార్. నో సార్. నరేంద్ర మోడీ అయినా చచ్చిపోవాల్సిందే ఆయుష్ తీరితే, అవునా కాదా? ప్రధానమంత్రి అని చెప్పేసి జీవితాంతం బతుకుంటాడా? దట్ మీన్స్ ఎప్పటికి బతుకుంటాడా? నో సార్. సో అలానే మెయిన్ మెథడ్ కాబట్టి సింటాక్స్ ప్రకారం రైటే ఉంది, రాంగ్ ఏం కాదు ఇది. ఓకేనా? కానీ సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఏం మిస్ చేశారు? సెమికోలన్ పెట్టా. ఇప్పుడు ప్రోగ్రామ్ కంపైల్ అయితే అవ్వదా? అవుతుంది. yes గా కంపైల్ అయితే 100% కంపైల్ అయితే జావా సి test.java కంపైల్ అయింది కదా? ఎస్ సార్. జావా టెస్ట్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టి ఎవరు ఇన్వాల్వ్ అవుతారు? JVM సార్. JVM. మరి JVM కి తెలిసిన మెయిన్ మెథడ్ ఎలా ఉంటది? ఖచ్చితంగా లోపలే ఉండాలి. ఆర్గ్యుమెంట్స్. మరి స్ట్రింగ్ ఆర్గ్స్ లేదు కాబట్టి JVM ఏం చేస్తుంది? ఎర్రర్ మెసేజ్ డిస్ప్లే చేస్తుంది. అంటే ఇప్పుడు రన్ టైమ్ లోనైనా ఇప్పుడు వచ్చింది ఎర్రర్? ఎస్ సార్. చూడండి, ఎర్రర్ మెయిన్ మెథడ్ నాట్ ఫౌండ్ ఇన్ క్లాస్ టెస్ట్. ప్లీజ్ డిఫైన్. చూడండి ఎంత మంచిదో JVM. ఏం చెప్తుంది? ఈ మెసేజ్ అంతా డిస్ప్లే చేసింది ఎవరు? మెయిన్ మెథడ్ JVM సార్. JVM ఏం డిస్ప్లే చేస్తుంది? మెయిన్ మెథడ్ నాట్ ఫౌండ్ ఇన్ క్లాస్ టెస్ట్. టెస్ట్ అనే క్లాస్ లో నాకు కావాల్సిన మెయిన్ మెథడ్ లేదు అని డిఫైన్ ద మెయిన్ మెథడ్ యాజ్ అని చెప్పేసి ఏమని వచ్చింది? స్ట్రింగ్ ఆర్గ్స్ ఎలా రాయాలో కూడా అదే డిస్ప్లే చేసిందా? సో ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటంటే, కెన్ యూ టెల్ మీ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ వీఆర్ నాట్ రైటింగ్ స్ట్రింగ్ ఆర్గ్స్ ఫర్ మెయిన్ మెథడ్ అని అడుగుతాడు. ఆబ్వియస్ గా, అవునా కదా? సింపుల్. ఏంటి? ప్రోగ్రామ్ కంపైల్ అయింది బట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. రన్ టైమ్ బట్ నాట్ ఎగ్జిక్యూట్. రన్ టైమ్ ఎర్రర్ వస్తుంది అనమాట. అర్థమైందా? copy FAQ. What is the FAQ? Frequently asked question. What happens if you are not taking or taking String args. Main method. Answer enti? Program is compiles the program.
compiled. But not It executed. 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 Comma, JVM will display Runtime error. Error message. error. Runtime error message. Okay, Nandi, clear? Yes, sir. Right. That's it. This is about which type of errors? Runtime error. Runtime error, sir. Runtime error. So last one enti? Logical Logical. errors. Logical errors. లాజికల్ ఎర్రర్స్ ఎందుకు వస్తాయంటే రీజన్ ఏంటంటే మీరు ప్రోగ్రామ్ రాసేటప్పుడు రాంగ్ లాజిక్ రాయడం వల్ల వస్తాయండి. ఎక్కువ మంది చేసే మిస్టేక్ ఇదే పాపం. ఓకేనా? పాపం వాళ్ళకి సింటాక్సెస్ మొత్తం తెలుసు, దేని ఎట్లా వాడాలో తెలుసు, కానీ ఏం చేస్తారు, లాజిక్ అనేది రాంగ్ రాస్తారు. రాంగ్ రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రోగ్రామ్ రాయమని చెప్పాను, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ రాయమని చెప్పాను. వాట్ ఈస్ ద ఫార్ములా? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ Half BH. Into height. Half into B into H. పాపం మీరు చిన్నప్పుడు మ్యాథ్స్ లో బాగా వీక్ అన్నమాట. మీకు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అంటే పై ఆర్ స్క్వేర్ అన్నట్టు గుర్తుంది. ఓకేనా? అదేంటి ఏరియా? Area of circle. Yes. Area of circle, sir. బట్ మీకు ఎలా గుర్తుంది? ఓహో, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పై ఆర్ స్క్వేర్ అని చెప్పేసి దానికి ప్రోగ్రామ్ రాశారు. ఎగ్జిక్యూట్ అయితే అవుట్పుట్ కూడా వస్తుంది, కానీ మీకు నేను ఇచ్చిన రిక్వైర్మెంట్ ఏంటి? Area of triangle. Area of triangle. కానీ మీరు నాకు తీసుకొచ్చిన అవుట్పుట్ ఏంటి? Area of circle. Circle వస్తుంది. సో అంటే లాజిక్ రాయడం మీకు కుదరలేదన్నమాట. అలాంటి ఎర్రర్స్ ఏమని పిలుస్తాం? Logical errors. Or semantic. Logical errors. లాజికల్ ఎర్రర్స్ ని కంపైలర్ డిటెక్ట్ చేస్తుందా? No, sir. ప్రోగ్రామ్ Sir, No, చేయదు. JVM డిటెక్ట్ చేస్తుందా? Compiler. No, sir, చేయదు. దానికి ఎవరు రెస్పాన్సిబుల్? దానికి ఎవరేం చేయలేరు. ఎవరే రెస్పాన్సిబుల్ దానికి? Programmer. ఎవరైతే రాస్తున్నారు. ప్రోగ్రామర్. Programmer ఎవరైతే రాస్తున్నారో. అర్థమైందో? సో లాజికల్ ఎర్రర్స్ ఆర్ occurred because programmer writing wrong Logics. Okay, either Java C or JVM is not responsible for Logical errors. Only Programmer is responsible for logical Programmer errors. Programmer is responsible for logical errors. అర్థమైందా అండి? Yes, sir. Yes, sir. If your program contains లాజికల్ ఎర్రర్, కంపైల్ టైం ఎర్రర్స్ ఉంటే కంపైల్ అవ్వదు, కానీ లాజికల్ ఎర్రర్స్ ఉంటే కంపైల్ అవుతుంది, ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్రోగ్రామ్ ఈస్ కంపైల్డ్ అండ్ executed. But you are not getting output for the given requirement. ఇవ్వండి. ఇక ఇవే టైప్స్ ఆఫ్ ఎర్రర్స్. సో ఇంతకు మించి మీరు ఎంత పెద్ద జావా ప్రోగ్రామ్ రాసినా వేరే రకమైన ఎర్రర్స్ ఏమి రావు. అర్థమైందా అండి చెప్పింది?
Yes, sir. Yes, sir. So that's it. These are the types of errors which are occurred while you are writing Java programs. Program.